జన్మతోనే మహావీరుడు, కానీ జీవితమంతా ఎందుకు దురదృష్టం? సూర్యుడు కుమారుడైనా ఎందుకు ఓడిపోయాడు? కవచకుండలాలతో పుట్టిన కర్ణుడు, కానీ పుట్టిన వెంటనే తల్లి వదిలేసింది. ప్రతి చోట అవమానం. గౌరవం ఇచ్చిన ఒక్కరే దుర్యోధనుడు. అందుకే ధర్మం తెలిసిన అధర్మం వైపు నిలిచాడు. యుద్ధానికి ముందు కృష్ణుడు చెప్పాడు, పాండవులలో పెద్దవాడివి నీవు, పాండవుల వైపు వస్తే రాజ్యం నీదే అవుతుంది అని. కర్ణుడు ఒక మాట అన్నాడు, నన్ను నమ్మిన స్నేహితుడిని నేను వదిలి రాలేను అని. యుద్ధంలో రథచక్రం భూమిలో ఇరుక్కుంది. శాపాలు పనిచేశాయి. అర్జునుడి బాణం కర్ణుడికి తగిలింది. మహావీరుడు అంతమయ్యాడు. ప్రతిభ ఉన్న తప్పు వైపు నిలిస్తే విధి కూడా మారదు. కర్ణుడు ఓడిపోయిన మనసులు గెలిచిన మహావీరుడు. ఇలాంటి మహాభారత రహస్య కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.